మనం గెలిపించిన దానివల్ల మేము ఎమ్మెల్యే కావటం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఒకవేళ మీరు పొరపాటు చేసి మొన్న మమ్మల్ని ఓడించిందంటే మీ పట్టా భూములు కూడా అయిపోయిండు. ముందే బొమ్మలు కూడా వేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. చూశానమ్మా పాస్బుక్ల పైన బొమ్మలో ఎవరివి భూములు? మీవి. మన తాతగారు నాయనగారు సంపాదించిన భూముల పైన పాస్బుక్ల పైన బొమ్మలు కూడా రెడీగా వేసుకున్నాడు. మొన్న ఏమన్నా పొరపాటు జరిగింటే మన భూములు జగన్మోహన్ రెడ్డి భూములు అయిపోయింది అంతే, మనకేం మిగిలిండాడు. కాబట్టి దేవుని దయ వల్ల ప్రజలంతా కూడా మంచి నిర్ణయం చేసి ఈరోజు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో తీసేయటం జరిగింది. మీకు మళ్ళీ కొత్త పాస్బుక్లు వస్తాయి తల్లి, మీ ఫోటో ఉంటుంది, చంద్రబాబు బొమ్మలు ఎవరు బొమ్మలు ఉండవు, గవర్నమెంట్ సీల్ ఉంటుంది అంతే. ముందు ఏ విధంగా అయితే పాస్బుక్లు ఉన్నాయో ఆ విధంగా ఉంటాయి. మళ్ళా దగ్గరలో మీకు పాస్బుక్లు కూడా కొత్తవి ఇస్తారు. తర్వాత పెన్షన్ ఏదైతే చంద్రబాబు గారు మాట చెప్పినారో 1000 రూపాయలు ఒకేసారి పెంచి 4000 రూపాయలు మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పుడు పెన్షన్. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా ఆయన పెంచింది 1000 రూపాయలే, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచిందంతా 1000. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నారు. మనం ఇంకోటి గుర్తు పెట్టుకోవాలా, 2014లో 200 ఉండింది పెన్షను, చంద్రబాబు 2000 చేశాడు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 1000 రూపాయలు చేసింది ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1000 ఒకేసారి పెంచి 4000 రూపాయలు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు మనం టౌన్లోకి పోతే మదనపల్లిలో, తిరుపతిలో, చిత్తూరు ఏదైనా పని పైన పోతే మనం భోంచేయాలంటే 5 రూపాయలకే భోజనం ఉండింది ముందు. అవన్నీ కూడా తీసేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా మనము 200 క్యాంటీన్లు మనం రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుకోవటం జరిగింది. పీలేరులో కూడా దగ్గరలో నెక్స్ట్ మంత్ ఒకటి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం. బస్ ఎక్కేదానికి పోయినా ఏదన్నా పనులు ఉన్నా పీలేరుకు పోయినా మనము భోజనము ఒక హోటల్కో దానికో పోకుండా మంచి భోజనము 5 రూపాయలకు పెట్టే సౌకర్యం కూడా కల్పించటం జరిగింది. తర్వాత ఎన్నుగుండపాలెంకి సంబంధించి మీరు మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి, మా నల్లారి కుటుంబానికి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ గ్రామంలో. మా నాయన కాలం నుంచి మీకంతా ఎల్లప్పుడూ ఉన్నపడి ఉంటాం. మేము కూడా అన్న ఉండేటప్పుడు వీలైనంత వరకు, మా నాయన ఉండేటప్పుడు కానీ అన్న ఉండేటప్పుడు కానీ మీ గ్రామానికి మా శాతమైనంత సహాయం చేసినాం. సబ్స్టేషన్ ఎత్తుకోండి, తార్ రోడ్లు ఎత్తుకోండి, సిమెంట్ రోడ్లు ఎత్తుకోండి. వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రరావు కానీ చింతల రామచంద్ర ఒక పని ఎన్నుకుంటూ పాలనకి చేసినామేమో చెప్పండి, ఏ పనైనా సరే అన్నీ మేము చేసింది తప్ప. మీరు కూడా మమ్మల్ని ఈసూరు గెలిపించడం జరిగింది. తాండవలో అయితే బోర్లు ప్రతి ఇంటికి ఒక బోర్ వేసినాం, మోటార్లు ఇచ్చినాం ఫ్రీగా. ఎన్ని బోర్లు వేసింది నాకు తెలిసి ఆ ఊర్లో 42 బోర్లు వేసినాం ఆ ఊర్లో. 2019 ఎలక్షన్ ఏమో ఓట్లు ఆ పక్క వేసేస్తారు అన్నీ. బోర్లు ఏమో మా దగ్గర వేయించుకుంటూ ఉంది. మన గ్రామం పైన అభిమానం ఎవరికి ఉందో మనం తెలుసుకొని ఓట్లు వేయాలి. మనం ఈసూరి గెలిపించినారు, మెజారిటీ తెప్పించినారు. మీ గ్రామము జీవితాంతం రుణపడి ఉంటుంది మా కుటుంబం మీకు అందరికీ కూడా. కాబట్టి ఇంకేమన్నా ఉండేటివి కూడా చేసుకున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మాట చెప్పినామో ఒకటొకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. డబ్బులు లేవు ప్రభుత్వంలో, ఖాళీ చేసేసాడు ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి. 500 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ఋషికొండ బీచ్ దగ్గర పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి అయితే ఆడికి వెళ్ళిపోయిండు. ఎవరిది డబ్బు? ప్రజల డబ్బు. అది 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు ప్రజల డబ్బుతో. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల డబ్బును ప్రజలకే చేయాలన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి రావటం ఏమంటే ఈ 100 దినాల్లో మనం ఏం చేసాం చెప్పేదానికి ఇక్కడికి రావటం జరిగింది. నెక్స్ట్ దీపావళికి 3 సిలిండర్లు ఏదైతే మాట చెప్పినామో అది కూడా సిలిండర్లు ఇస్తారు మీకు ఫ్రీగా దగ్గరలో. తర్వాత బస్సులో మహిళలు పోయేదానికి అది కూడా దగ్గరలో వస్తుంది. ఒకటొకటి ఏదైతే మాట చెప్పినామో అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మనము ముందుకు పోతాం. మాట చెప్పింది ఏది తప్పేది ఉండదు. ఒక దినం అట్లో ఇట్లో అంతే. ఎందుకంటే డబ్బులు ఖాళీ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉండే మండల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా ఇండ్లు కూడా వస్తాయి. మీకు ఇండ్లు కావాలన్న వాళ్ళకి ఇండ్లు వస్తాయి. నెక్స్ట్ మంత్ వచ్చే నెల నుంచి పెన్షన్లు ఎవరికన్నా లేకపోతే వాళ్ళకి వస్తాయి పెన్షన్లు. సో ఒకటోటి చేసుకుంటా పోదాం.
ఇప్పుడు కొంచెం ఎన్ఆర్జీఎస్లో సిమెంట్ రోడ్లు కాలువలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా వచ్చినాయి. కొంచెం మీ గ్రామానికి ఎక్కడన్నా అవసరమైతే ఇంకా ఏమున్నా కూడా మా బాధ్యత, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకు వెనుగొండపాలెం గ్రామానికి కానీ కలకడ మండలానికి కానీ మనం ఏం కావాలన్నా కూడా చేసుకున్నాం. ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే అన్నీ చేసుకునే బాధ్యత మా పైన ఉంది. ఇక్కడ ఉండే నాయకుల పైన ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి మీరు ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా మీరు కూడా మాట్లాడుతున్నారు. గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే ఎందుకు వెనుగొండపాలెం ఈరోజు పెట్టుకున్నామంటే మీరంటే మా నాయన కాలం నుంచి మాకు ప్రేమ ఎక్కువ మీ పైన. మీకు అప్పుడప్పుడు తగ్గుతుంది మా పైన, మీకేమో అప్పుడప్పుడు తగ్గుతుంది ప్రేమ మా పైన, మాకైతే ఎప్పుడు ఉంది మీ పైన. కాబట్టి దానికోసం వెనుగొండపాలెం ఈరోజు పెట్టుకోవటం జరిగింది ఫస్ట్ ప్రోగ్రామ్. కాబట్టి దయచేసి ఇంకేమన్నా సమస్యలు ఉంటే మైక్ పంపిస్తాను. మీ స్థానంలో